నమస్తే, నేను మీ రేవంత్ చెలమల. సో ఈ వారం మార్కెట్ అప్డేట్ ఏంటో చూద్దాము. ఇది వీకెండ్ రివ్యూ మాత్రమే కాదు, ఈవెన్ మంత్ అండ్ రివ్యూలా కూడా ఉంటుంది. అంటే మనకి మే మంత్ కంప్లీట్ అయిపోయింది. సో ఒక రెగ్యులర్ సెంటిమెంట్ నుంచి అయితే బయటకు వచ్చాం. దెర్ ఈస్ నో మోర్ మే హ్యామ్. సో రెగ్యులర్గా మే మంత్ అని అంటే సహజంగా మనకి మార్కెట్ పడుతుంది అని ఒక సెంటిమెంట్ ఉంది. మేబీ మనకి అంతకు ముందు వరకు కూడా కొంత సెల్లింగ్ ప్రెషర్లో ఉండటం వల్ల అయ్యి ఉండొచ్చు. మే మంత్లో అయితే మనం ఫైనల్గా ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేసి పాజిటివ్గా క్లోజ్ అయ్యాం. దాదాపు ఒక 1.7% అప్సైడ్ క్లోజ్ అయ్యాం. సో లాస్ట్ వీక్ రివ్యూ గుర్తున్న వాళ్ళైతే మార్కెట్లో మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్లో ఉన్నామని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో ఈవెన్ ఇక్కడ మీరు గమనించినట్లయితే అటు జూలైలో కావచ్చు, ఆ తర్వాత జూలైలో జూలై అరౌండ్ 15, జూలై 31 అండ్ ఇదే టైంలో దాదాపుగా ఆగస్ట్, జూన్, సెప్టెంబర్ ఈ పీరియడ్ అంతా ఇక్కడ ఒక మంచి ప్రైస్ యాక్షన్ జరిగింది. అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా డిసెంబర్లో కూడా ఒక ప్రైస్ యాక్షన్ జరిగింది. సేమ్ ఇప్పుడు మార్కెట్ అదే జోన్లో ఉందని చెప్పి మాట్లాడుకున్నాం. సో అది బ్రేక్ చేయకుండా మనం పాజిటివ్గా ఉండడానికి అవకాశం లేదు అని అనుకున్నాం. కాకపోతే ఇంత టైట్గా మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది అని అనుకోలేదు. సో వీక్లీ బేసిస్లో చూస్తే మాత్రం మార్కెట్ ఈజ్ కంప్లీట్లీ ఆపరేటెడ్. ఆన్ ఇంట్రాడే బేసిస్ సడన్గా మార్కెట్ 200 పాయింట్స్ పడుతుంది, 200 పాయింట్స్ పెరుగుతుంది. ఆన్ ఏ ఇంట్రాడే బేసిస్ మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది. కాకపోతే వీక్లీ క్లోజింగ్ టు క్లోజింగ్ మనం చూసినట్లయితే మార్కెట్ అబ్సల్యూట్గా నెగిటివ్నే క్లోజ్ అయింది, బట్ వెరీ మార్జినల్లీ నెగిటివ్ అయితే క్లోజ్ అయింది. సో మంత్ టు మంత్ మనం కంపేర్ చేసినప్పుడు మాత్రం మంత్ ఎండింగ్ క్లోజింగ్ మాత్రం వెన్ కంపేర్ టు ప్రీవియస్ మంత్, దేర్ ఇస్ స్లైట్లీ ప్రీవియస్ మంత్ బాగా ప్రైస్ యాక్షన్ ఉంది, బట్ ఈ మంత్ కూడా దేర్ ఇస్ ఎ గుడ్ క్లోజింగ్. దాదాపుగా 1.7% పాజిటివ్గా క్లోజ్ అయ్యాం. ఈవెన్ మిడ్ క్యాప్ కూడా మనం ఈ మంత్లో 6% పాజిటివ్గా క్లోజ్ అయ్యాం. అండ్ స్మాల్ క్యాప్ మనకి మంచి రిటర్న్స్ అయితే డెలివర్ చేసింది ఈ మంత్లో, దాదాపుగా 9.59%. చాలా మంచి రికవరీ వచ్చిందంటే మాత్రం అది పర్టికులర్గా మనకి స్మాల్ క్యాప్ సెగ్మెంట్ నుంచి. సో మనకి ఇవాళ పర్టికులర్గా రియాలిటీ సెగ్మెంట్ కానీ మెటల్ కానీ వీటిలో కొంతవరకు సెల్లింగ్ ప్రెషర్ ఉంది. కానీ మంత్ టు మంత్ మనం కంపేర్ చేస్తే మాత్రం 7% దాదాపుగా రియాలిటీ ఇంక్రీజ్ అయింది. అండ్ మెటల్ కూడా దాదాపుగా 7% ఇంక్రీజ్ అయింది. సో ఫస్ట్ మనకి స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో మంచి మూమెంటం వచ్చింది. మిడ్ క్యాప్ ఈజ్ ఆల్సో గుడ్. పర్టికులర్గా ఈ మంత్ అంతా కూడా లార్జ్ క్యాప్ కంటే కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్కువగా మార్కెట్ని అయితే ఎక్కువగా డ్రైవ్ చేసాయి. అంటే మంచి మూమెంటం ఈ మంత్లో మనకి వాటిల నుంచి వచ్చాయి. సో నెక్స్ట్ స్మాల్ క్యాప్కి సంబంధించి నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఎంతవరకు ర్యాలీ అవ్వచ్చు? ఇఫ్ యూ కెన్ సీ మనం ఎప్పటి నుంచో ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతున్నాం. ఆ ట్రెండ్ లైన్కి సంబంధించి అప్పర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, బట్ సర్ప్రైజింగ్లీ మార్కెట్ మాత్రం దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది, దాన్ని అబోవ్ క్లోజింగ్ ఇచ్చింది. బట్ మన ఫాలోఅప్ క్యాండిల్ లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్ సైడ్ వెళ్ళిపోతుంది అంటానికి లేదు. సహజంగా టెక్నికల్ అనాలిసిస్లో ఎప్పుడైనా చూసినప్పుడు ఒక క్యాండిల్ బ్రేక్ చేయడమే కాదు, ఒక ఫాలోఅప్ క్యాండిల్ ఉండే వరకు కూడా మనం వెయిట్ చేయాలని చెప్తూ ఉంటాము. సో ఒక ఫాలోఅప్ క్యాండిల్ వచ్చిన తర్వాత వీ కెన్ డిసైడ్ మనకి. సో టెక్నికల్లీ అది బ్రేక్ చేసింది, బట్ సస్టైన్ అవుతుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. అండ్ దాంతోపాటుగా మిడ్ క్యాప్ కండిషన్ కూడా మనకి హియర్ అండ్ దేర్ సేమ్. మనకి ఏదైతే ఒక ఛానల్ని ఫాలో అవుతున్నామో ఆ ఛానల్ని లోపలికి వచ్చి మళ్ళీ బ్రేక్ కూడా చేసింది. అండ్ మనం వీక్లీ క్యాండిల్లో చెక్ చేస్తున్నప్పుడు అయితే అప్ సైడ్ బ్రేకింగ్ అయితే కనిపిస్తుంది. సో ఫాలోఅప్ ఉంటుందా లేదా, సేమ్ ఇదైనా కండిషన్ అదే. లాస్ట్ వీకే క్లోజ్ అయింది, ఆ తర్వాత వీక్ కూడా సర్వైవ్ అయింది, బట్ ఈ వీక్ కూడా పైకే క్లోజ్ అయింది. సో మార్కెట్ అయితే స్టేబుల్గా పర్టికులర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో అయితే స్టెబిలిటీ ఎక్కువగా కనిపిస్తుంది. మనకి ఓన్లీ లార్జ్ క్యాప్ సెగ్మెంట్లోనే ఇప్పుడు అంటే మనం ఓవరాల్గా వీక్నెస్ అని చెప్పకూడదు, కానీ లాస్ట్ మే ఒకటి వదిలేస్తే అంతకుముందంతా మార్కెట్ని సేవ్ చేసింది మనకి లార్జ్ క్యాపే. బట్ ఈ మంత్లో మాత్రం మనకి మార్కెట్లో ఎక్కువ మూమెంటం తీసుకొని వచ్చింది మాత్రం అండ్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ మంచి మూమెంటంని మార్కెట్లోకి అయితే తీసుకొని వచ్చాయి. సో బేసిక్గా మనకి యూఎస్ మార్కెట్స్కి సంబంధించి కూడా ఒకసారి చూస్తే యూఎస్ మార్కెట్స్లో కూడా మంచి మూమెంటం అయితే స్లోగా పికప్ అవుతుంది. అండ్ కొంతవరకు యూఎస్ ఫీచర్స్ ఇప్పుడు కొద్దిగా కొంచెం అటుగా ఊగుతున్నాయి, బట్ ఓవరాల్గా మాత్రం యూఎస్ ఫీచర్స్ వర్ వెరీ స్టేబుల్. యూఎస్ ఫీచర్స్లో కూడా మన బాటమ్ ఒకటి పర్టికులర్ S&P 500లో ఒక మంచి సపోర్ట్ తీసుకున్న తర్వాత మార్కెట్ పైకి వెళ్ళి సర్వైవ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అండ్ అప్పర్ బ్యాండ్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయింది. అండ్ పర్టికులర్గా డౌ జోన్స్లో కూడా అదే కండిషన్. ఏదైతే ఒక ట్రెండ్ ఫాలో అవుతుందో ఆ ట్రెండ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, అక్కడ కూడా కొంతవరకు స్ట్రగుల్ అవుతుంది. సో నాస్డాక్ కండిషన్ కూడా హియర్ అండ్ దేర్ సేమ్. సో బేసిక్గా మార్కెట్స్ ఇప్పుడు పర్టికులర్గా మనకి ఒక టాప్ జోన్లో అయితే స్ట్రక్ అయ్యాయి. అంటే ఒక రకంగా చెప్పండి టీ జంక్షన్ అని చెప్పొచ్చు. యూఎస్ మార్కెట్స్ ఏమో ఒక పీక్ రెసిస్టెన్స్లో ఉన్నాయి, ఇండియన్ మార్కెట్స్ ఏమో హియర్ అండ్ దేర్ టీ జంక్షన్లో ఉన్నాయి. మార్కెట్ మనకి డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందా అప్ సైడ్ బ్రేక్ అవుతుందా అనేది మాత్రం రాబోయేటువంటి న్యూస్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. మనం గత 2-3 వారాల నుంచి మార్కెట్ మనకి బాగా కన్సాలిడేట్ అయింది ఇండియాలో కూడా. ఈవెన్ మనకి నిఫ్టీ ఇదంతా కూడా విపరీతమైన కన్సాలిడేషన్లో ఉంది. దానికి గల కారణం మన ఇండియాలో కూడా పెద్ద ఎత్తున ఏమి న్యూస్ కూడా సర్క్యులేట్ అవ్వట్లేదు. దానివల్ల కన్సాలిడేషన్ బాగా జరిగింది, అక్కడే మార్కెట్లో మూమెంటం పెద్దగా ఏం కనిపించట్లేదు. సో బేసిక్గా కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ జరగాలి అంటే ఏదో ఒక పాజిటివ్ ఆర్ నెగిటివ్ న్యూస్ బ్రేక్ అంటే వస్తే గనక ఐదర్ సైడ్ డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ టు మై నాలెడ్జ్ ఇది మాత్రం ఇప్పుడు ఒక
టీ జంక్షన్లో అయితే మార్కెట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్ తీసుకుంటుంది అనేది మాత్రం కొంచెం ఎస్ మన దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనాలిసిస్ కూడా ఉంది. వీ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనాలిసిస్ ఆల్సో. అది కూడా ఒకసారి చూద్దాము. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ కూడా మనం గమనిస్తే 5th జూన్ ఎక్స్పైర్ కాబోతున్నటువంటి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం మాత్రం 24,800 దగ్గర చాలా స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ ఫామ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే అక్కడ కొద్దిగా సెల్లర్స్ కొద్దిగా ఎక్కువగా కనపడుతున్నారు. అంటే మార్కెట్ కొద్దిగా మన నెగిటివ్గా యాక్చువల్లీ స్పీకింగ్ అసలు మనకి మార్కెట్లో స్ట్రాంగ్గా నెగిటివ్గా వెళ్తుంది అనడానికి మార్కెట్లో పెద్ద డౌన్ సైడ్ మూవ్స్ రాలేదు. వాలటాలిటీ మాత్రమే ఉంది గత వారం అంతా కూడా. కాకపోతే కొద్దిగా సెల్లర్స్లో మాత్రం కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుందా అని. ఓకే 5th జూన్ ఒకటే ఎందుకని చెప్పేసి ఈవెన్ అన్ని క్లబ్ చేసి చెక్ చేసి చూశాను. ఈవెన్ అన్ని క్లబ్ చేసి చెక్ చేసినా కానీ మనకి డౌన్ సైడ్ కి ప్రాబబిలిటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎస్ దేర్ ఆర్ స్మాల్ సపోర్ట్స్ బట్ దేర్ ఇస్ అ స్ట్రాంగ్ సపోర్ట్ 24,000. అంటే డౌన్ సైడ్ అంటే ఏదో కిందకి మళ్ళీ 22,000 కి వెళ్తుంది అనేది కాదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కన్సాలిడేషన్ ఆన్ ద లోవర్ సైడ్ అవుతుందా, కన్సాలిడేషన్ ఆన్ ద హయ్యర్ సైడ్ అవుతుందా. సో మార్కెట్లో వాలటాలిటీ ఉంటుంది. కాకపోతే మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకోవాలో మాత్రం డిసైడ్ కాలేని సిచ్యువేషన్లో ఉంది. ఇప్పుడు కరెంట్ సినారియోలో మార్కెట్లో మనకు ఉన్నటువంటి స్టేటస్ ఇది. ఈవెన్ అప్ సైడ్కి వెళ్ళినా కానీ చాలా మంది సెల్లర్స్ 26,000 దగ్గర ఉన్నారు, 25 ఉన్నారు, 24,800. సో పైకి వెళ్ళినా కానీ మార్కెట్ని డౌన్ సైడ్ పుష్ చేయడానికి చాలా మంది ప్లేయర్స్ మార్కెట్లో అయితే కనపడుతున్నారు. సో యాజ్ వి ఈవెన్ మన ప్రీవియస్గా కూడా అనలైజ్ చేసుకున్నప్పుడు మార్కెట్ ఫస్ట్ మన కిందకి రావడానికి గల కారణం ఏ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ ఇంకేదో కాదు. ఇన్ఫాక్ట్ మన మార్కెట్ కిందకి రావడానికి గల కారణం వాల్యుయేషన్ కరెక్షన్స్, వీటి వల్ల మార్కెట్ కిందకు వచ్చింది. సో వాల్యుయేషన్స్ అన్ని కూడా సెట్ కాకుండా మార్కెట్ పైకి వెళ్ళడానికి సాలిడ్ రీజన్ లేదు. అందుకే మార్కెట్లో పైకి రాగానే అగైన్ కాల్స్ని సెల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంతకంటే పైకి వెళ్ళదు అన్న ఒక కాన్ఫిడెన్స్ మార్కెట్ ప్లేయర్స్లో ఎక్కువగా కనపడుతోంది. సో అందుకే పైకి వెళ్ళిన ప్రతిసారి 25,000 టచ్ చేసే ప్రతిసారి అక్కడి నుంచి సెల్లర్స్ యాక్సలరేట్ అయిపోయి మార్కెట్ని డౌన్ సైడ్ పుష్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటుగా ఈవెన్ యూఎస్ టారిఫ్ రిలేటెడ్ కూడా కొంత అన్సర్టనిటీ. అగైన్ అన్సర్టనిటీ అంటే ఏంటి, ఈసారి ఒక రకంగా పాజిటివ్ అయింది అది. సో ఒకవైపు ట్రంప్కి టారిఫ్ రిలేటెడ్ ఇంత పెద్ద డెసిషన్స్ తీసుకునే అధికారం లేదు అని చెప్పేసి వాళ్ళ కోర్టులో తీర్పునిచ్చారు దాన్ని హోల్డ్లో పెట్టమని చెప్పేసి. సో బేసిక్గా వాళ్ళ దగ్గర అన్సర్టనిటీ క్రియేట్ అవుతుంది. ఒకవైపు ఫెడ్ చైర్మన్ మీద ఆయన ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఫెడ్ చైర్ మీద ఎటువంటి ప్రెషర్ పెట్టే ప్రయత్నం కానీ లేకపోతే అతను తీసేటువంటి పవర్స్ కానీ వాళ్ళకి లేవు అని చెప్పేసి అంటున్నారు. సో బేసిక్గా ఇటువంటి బ్రేకులు అయితే కొన్ని టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్కి అయితే పడుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ మేబీ ఆ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ కూడా కొద్దిగా క్లియర్ అయినట్లయితే మార్కెట్లో మంచి మూవ్మెంట్ వస్తుంది. సో చాలా మందికి ఫేవరెట్ స్టాక్ అయినటువంటి మ్యాజగాన్ డాక్లో కొంతవరకు స్లోడౌన్ అయితే కనిపించింది. సో బేసిక్గా వాళ్ళ Q4 నెట్ ప్రాఫిట్ దాదాపుగా 51% సింక్ అయింది. దానివల్ల 7% వరకు కూడా ఈరోజు ఆ స్టాక్ లో కరెక్షన్ అయితే మనకి బాగా కనిపించింది. అండ్ సుజలాన్ ఎనర్జీ కూడా చాలా మంది ఫేవరెట్ స్టాక్. ఈరోజు దాదాపుగా మనకి 13 ఉందిలేండి, ఆల్మోస్ట్ 10% అయితే అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. అండ్ Q4 రిజల్ట్స్లో కొంతవరకు ప్రాఫిట్ కనిపించడం, దాంతో పాటుగా వాళ్ళ యొక్క గైడెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండటము. సో 60% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ను కూడా వాళ్ళు ఆ వాల్యూమ్ని బిల్డ్ చేస్తామని చెప్పటము. సో బేసిక్ ఇదంతా కూడా సుజలాన్ ఎనర్జీకి ఒక పాజిటివ్ న్యూస్గా ట్రిగర్ అయింది. అండ్ సుజలాన్ ఎనర్జీ కేవలం ఇవాళని కాదు, దాదాపుగా లాస్ట్ 2 monthsలో కూడా మంచి మూమెంటం అయితే బాగానే క్రియేట్ చేసింది. అండ్ దాంతోపాటుగా బీఎస్సీ రిలేటెడ్ కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో బీఎస్సీ రిలేటెడ్ కూడా ఈ రోజు మార్కెట్లో మంచి మూమెంటం అయితే కనిపించింది. బీఎస్సీ స్టాక్ రిలేటెడ్ కూడా ఇవాళ ఒక్కరోజే దాదాపుగా బీఎస్సీ స్టాక్ ఈ మంత్లోనే, ఈ రోజు ఒక్కటేనండి, ఈ మంత్లోనే దాదాపుగా 9% అప్ సైడ్ మూవ్ అయింది బీఎస్సీ కూడా. అండ్ ఇవాళ కూడా దాదాపుగా బీఎస్సీ 8%, అంటే ఏదైతే 9% మనం చూస్తున్నామో మెజారిటీ ఆఫ్ ద మూమెంటం కూడా ఈ రోజే మూమెంటం అనేది కనిపించింది. సో ఓవరాల్గా ఈ బీఎస్సీకి అండ్ ఎన్ఎస్సీకి మధ్యలో మాత్రం ఇష్యూస్ అయితే సార్ట్అవుట్ అవ్వట్లేదు. ఒకవైపు బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీకి సంబంధించిన ఎక్స్పైరీ రిలేటెడ్ ఒకవేళ ట్యూస్డే థర్స్డే ఈ రెండింటి మధ్యలో సమస్యలు వస్తున్నాయి. ఇంతకుముందు మల్టిపుల్ ఎక్స్పైరీస్ అయితే మార్కెట్లో ఉండేవి, కాకపోతే ఇప్పుడు ఓన్లీ 2 daysలోనే ఎక్స్పైరీ చేయాలి అని చెప్పేసి సెబీ ఇంటర్ఫియర్ అయి చెప్పిన తర్వాత అటు ట్యూస్డే ఆర్ థర్స్డే అన్న విషయంలో పాయింట్లోకి వచ్చినప్పుడు సెన్సెక్స్ అంటే బీఎస్సీ రిలేటెడ్ అంతా కూడా ట్యూస్డేకి మూవ్ అయింది, నిఫ్టీ రిలేటెడ్ అంతా కూడా ఎన్ఎస్సీ వాళ్ళు థర్స్డేకి పెట్టుకున్నారు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ట్యూస్డేకి వస్తాము అనటము. సో వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఇది పెరగటంతో సెబీ డైరెక్ట్గా ఇంటర్ఫియర్ అయ్యి మీకు నచ్చినట్టుగా మీరు మారడానికి అవకాశాలు లేవు, సో ఏదున్నా సరే మా దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలని చెప్పటం, ఇటువంటి న్యూస్ డెవలప్మెంట్ అంతా జరగడంతో కొంతవరకు బీఎస్సీకి ఒక హోప్ క్రియేట్ అయింది. సో దానివల్ల ఈరోజు కూడా మంచి మ్యాసివ్ మూవ్ అయితే మనకు అప్సైడ్ అయితే కనిపించింది. అది కేవలం వీళ్ళు ఒక్క రోజే వచ్చినటువంటి మ్యాసివ్ మూవ్ అంటే ఎస్ అట్లనే కాదు. సో బేసిక్గా గత కొన్ని రోజుల నుంచి ఎప్పుడు దాదాపుగా మార్చి నుంచి చూస్తే మార్చిలో నుంచి దాదాపుగా 116%
2025 మార్చ్ నుంచి ఇప్పటి వరకు 115% రిటర్న్స్ అనేవి మనకు బీఎస్సీలో కనిపించాయి. సో దేర్ ఆర్ అన్సర్టనిటీస్ ఇన్ బీఎస్సీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెబీ సపోర్ట్ కొద్దిగా చేయడంతో మనకి పాజిటివ్గా బీఎస్సీలో క్లోజింగ్ కూడా వస్తుంది. సో ఓవరాల్గా క్లబ్ చేసి ఒకసారి నేను మళ్ళీ నా మార్కెట్ అవుట్లుక్ ఏంటో చెప్పేస్తాను. మార్కెట్ అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఎక్కువగా కనిపించట్లేదు. ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు అదే వ్యూని అయితే మెయింటైన్ చేస్తున్నాము. అప్ సైడ్ మనకి రెసిస్టెన్స్ స్ట్రాంగ్గానే ఉంది. దానికంటే ఫండమెంటల్గా పైకి వెళ్ళడానికి కావాల్సినటువంటి రీజన్స్ అయితే ఇంకా కనిపించట్లేదు. మార్కెట్లో మనకి మిక్స్డ్ రిజల్ట్స్ మాత్రమే వస్తున్నాయి. సో జూన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. జూలైలో రాబోతున్నటువంటి రిజల్ట్స్ అండ్ అక్కడ వస్తున్నటువంటి గైడెన్స్ని బేస్ చేసుకొని మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.